కొత్త గీతం ప్రభుని కొలుచుగానం రాగభావ తాళం విభుని నామమననం కొత్త గీతం ప్రభుని కొలుచుగానం రాగభావ తాళం విభుని నామమననం ఏకత్రిత్వ దైవం తరలి వచ్చు సమయం ఏక మనసు కలిగి తనుతులర్పించును దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము దేవలోకం వీడి వచ్చే ఆత్మతేజము పాట పాడి నాట్యమాడి స్వాగతించదము కొత్త గీతం ప్రభుని కొలుచుగానం రాగభావ తాళం విభుని నామమననం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం సింగ్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పి. అభిషేక్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దైవభక్తి, సత్ప్రవర్తన, మంచి భవిష్యత్తు దయచేయమని పి. అభిషేక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు చిత్తా థామస్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డాక్టర్ ఏరువ గీత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా లగిశెట్టి రూప్ శివ సత్యసాగర్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కొడదల రాజారెడ్డి థామసమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ శాంతి సమాధానములు దయచేయమని, వారి బిడ్డల కుటుంబాలు దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వాసంలో బలపడాలని, పవిత్ర ఆత్మ ఫలాలు వరాలతో దీవించమని, వాక్యానుసారంగా జీవించాలని, కుమారులకు ఉద్యోగంలో దేవుడు తోడుండాలని, మనసంతానంకు మంచి భవిష్యత్తు దయచేయమని, మరియు మరణించిన తల్లిదండ్రుల ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత థామస్ గారి పండుగ సందర్భముగా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం మదర్ తెరీసా విచారణ. దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు బట్టు బాలతెరీసమ్మ, కీర్తిశేషులు బట్టు వేద నాయకం, కీర్తిశేషులు శ్రీమతి విక్టోరియా కమల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ బట్టు బాలతెరీసమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ. వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు డెల్మర్ నదీప్లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న ఓరుగంటి బాల రిధిమారెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు మరియ నక్షత్రమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు అంతోని రిదాన్స్, మెట్టు మరియా అనిక్ష దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
గుంటూరు మేత్రాసనం వసంతరాయపురం విచారణ. ఈరోజు 26వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కోడూరు నాగేంద్రం, గడ్డం రీతమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు కలగాలని మరియు తేజుద్ బౌకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ. 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ జెనీష్ జాకబ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, పరిశుద్ధాత్మ వరములతో దీవించమని, తల్లిదండ్రులను దీవించమని మరియు జ్యోత్స్న గారికి సుఖ ప్రసవం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ ఉడుముల మర్యాదాసు రెడ్డి, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ. మెల్కీ సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ. సింగారెడ్డి తెరీసారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత థోమాసు గారి మహోత్సవాన్ని జరుపుకుంటుంది. పునీత థోమాసు గారు యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులలో ఒకడు. యేసు ప్రభుతో ఉండి ప్రభు కార్యములను చూచి ప్రభుతో తనకున్నటువంటి అనుభవాన్ని యేసు ప్రభు మరణము పునరుత్థానము తర్వాత ప్రపంచానికి తీసుకువచ్చినటువంటి గొప్ప పునీతుడు. మరి ముఖ్యంగా మనము భారతదేశ పౌరులముగా, భారతదేశ క్రైస్తవ బిడ్డలముగా ఎంతో ఆనందించి సంతోషించవలసినటువంటి మహోత్సవం. ఎందుకంటే వారి యొక్క ప్రవేశముతో మన యొక్క భారతదేశం యేసుక్రీస్తు ప్రేమకు పునాదులైంది. కావున ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి మహోత్సవము మన భారతదేశమునకు కావలసినటువంటి శాంతిని, సమాధానమును, ఆస్తి ఐశ్వర్యములను దేవాతి దేవుడు మనకు ప్రసాదింపచేయమని, మన యొక్క నాయకులను, మన ప్రజలందరినీ కూడా ఎల్లప్పుడూ ప్రేమతోనూ సంతోషముతోనూ నింపమని థోమాసు గారి ప్రార్థన సహాయంతో ఈ దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మహోన్నతమైన దివ్యబలి పూజలో పాల్గొనే ముందు మన హృదయములో, మనస్సులో ఉన్నటువంటి పాపమును ఆ ప్రభువుకు సమర్పించుకొని ప్రభువు నుండి పాప మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నిటిని మన్నించి మనందరికి నిత్య జీవితం ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుగా జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. జనులందరికీ శాంతి శుభములు శాంతి శుభములు శాంతి శుభములు అగుననుచు. శాంతి శుభములు అగుననుచు. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వరా మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనకైక సుతుడా శ్రీక్రీస్తువా శాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా. జనకైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి పాస్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. పితకుడి పాస్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర,
అపోస్తులుడైన పునీత తోమా మహోత్సవమును కొనియాడు మమ్ము అత్యంత ఉత్సాహంతో నింపుము. ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవనము ఉండునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవుని అంగీకార యోగ్యుడే. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనము నుంచి 35వ వచనం వరకు. ఆత్మ ఆదేశానుసారము మరునాడు పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురుచూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి అచట అనేకులు కూడి ఉండుటను చూచి పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను గదా. కానీ ఏ మనుషుడైనను నిషేధింపబడిన వాడినని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచము లేక నేను వచ్చితిని. నన్ను మీరు పిలిచిన కారణమేమి అని ప్రశ్నించాను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోను పిలిపించుటకు ఒకనిని యొప్పకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడికి వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు వానతిచ్చిన దానిని ఆలించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియజెప్పాను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడనైనను దేవునికి అంగీకారయోగ్యుడే. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు సెలయేటి నీటి కొరకు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే, దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. నా హృదయము నీ కొరకు తపించుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నీ కొరకు తపించుచున్నది. అందరూ. ప్రభు సెలయేటి నీటి కొరకు, ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే, దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నా హృదయము నీ కొరకు తపించుచున్నది. నీ కొరకు తపించుచున్నది. సజీవ దేవుడనైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తపించుచున్నది. అందరూ. ప్రభు ప్రభు సెలయేటి నీటి కొరకు, సెలయేటి నీటి కొరకు దప్పిగొనిన దుప్పివలే, దప్పిగొనిన దుప్పివలే నా హృదయము నా హృదయము నీ కొరకు తపించుచున్నది. నీ కొరకు తపించుచున్నది. పూర్వపు సంఘటనములు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవచున్నది. నేను భక్త బృందములతో కలిసి దేవాలయమునకు వెళ్ళిన వాడను. వారు ఆనందనాదముతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచు పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకొని పోయేడివాడను. అందరూ. ప్రభు
ప్రభు సెలయేటి నీటి కొరకు సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దుప్పివలే దప్పిక కొనిన దుప్పి వలె నా హృదయము నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. నీ కొరకు తప్పించుచున్నది. మీరు యుగాంతమున ప్రకటింపబడే రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. 2వ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునర్చి దాని మూలమున మనకు నూతన జీవంను ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అటు అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడేడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికమగు మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలేను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభూ, నా దేవా అని పలికెను.
నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా యేసు ప్రభు శిష్యులలో ఒకడైనటువంటి పునీత తోమాసు గారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పునీత తోమాసు గారి మహోత్సవం భారతదేశమునకు ఎంతో ఆనందకరమైనటువంటి మహోత్సవం, సంతోషదాయకమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ పునీతుడు యేసు ప్రభుతో ఉన్నటువంటి తన యొక్క అనుబంధాన్ని, సంబంధాన్ని, ప్రేమబంధాన్ని తీసుకొని మన యొక్క భారతదేశమునకు కూడా వచ్చినటువంటి గొప్ప పునీతుడు మన తోమస్ గారు. అందుకనే క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతుణ్ణి మన యొక్క భారతదేశ పాలక పునీతుడుగా తల్లి అయినటువంటి శ్రీసభ ప్రకటించింది. అయితే ఈ యొక్క పునీతుడి యొక్క అనుభవం, పునీతునితో యేసు ప్రభుతో ఉన్నటువంటి అనుభవం ఏమిటి అంటే, ఈ పునీతుడు తోమాసు గారు యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకుంటున్నప్పుడు ఈ తోమాసు గారిని కూడా యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నటయే కాక ఆ తోమాసు గారు యేసు ప్రభుతో ఉండి ఆ యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములను చూచి ఆ యేసు ప్రభుతో తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని తన యొక్క సువార్తను ప్రకటించటానికి ప్రభు అతనును నియమించుకున్నాడు. కావున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనందరం కూడా వింటున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో కొర్నేలి గారి యొక్క దృశ్యాన్ని మనందరం కూడా వింటున్నాం. ఇదిగో కొర్నేలియా పేతురు గారి కొరకు కబురు పంపినప్పుడు ఆ పేతురు గారు కొర్నేలియా గృహమును దర్శించి అంటున్నాడు, ఇదిగో యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుష్యుడునైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుష్యులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని, నన్ను మీరు పిలిచిన కారణమేమి అని పేతురు గారు కొర్నేలియా గారిని అడుగుచున్నాడు. అప్పుడు కొర్నేలియా గారు అంటున్నాడు, అయ్యా, నేను 4 రోజుల క్రితము ఇదే సమయంలో పగలు 3 గంటల సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో నా ఎదుట ఒక తెల్లని వస్త్రములు ధరించినటువంటి మనుష్యుడు కనపడెను. ఆ మనుష్యుడు నాతో అంటున్నాడు, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యములను గుర్తించెను. గొప్ప మాట ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యములను గుర్తించెను. మనందరం కూడా ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా? మనందరం కూడా దేవుని విశ్వసిస్తున్నాం. విశ్వాసముతో ఉన్నటువంటి బిడ్డలముగా ప్రభుని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించుటయే కాక మన యొక్క తోటి వారిని మనం ప్రేమించినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవించటానికి, ఆశీర్వదించటానికి, దైవ సేవకులను కావచ్చు, తానే దేవుడే స్వయంగా మన యొక్క గృహాలను దర్శించవచ్చు. ఈరోజు కొర్నేలి చేసినటువంటి ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యములను ప్రభువు గుర్తించినారు. కావుననే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పేతురును ఆ గృహానికి పంపించి గృహాన్ని దేవుడు దీవించే విధంగా దీవిస్తున్నాడు.
కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాట ప్రకారము తన ఇంటికి వచ్చినటువంటి పేతురు గారు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రజల సమక్షంలో గొప్ప సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి తిని. ఎవరిని దేవుడు చూస్తాడో తెలుసా? ఎవరి ఎడల దేవుని దయా కరుణ ఉంటుందో తెలుసా? దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవుడికి ఇష్టమే. ప్రియమైన బిడ్డలారా, దేవుడికి మన యొక్క వ్యత్యాసాలు భేదాలతో సంబంధం లేదు. దేవుడు సృష్టించినటువంటి బిడ్డలముగా దేవుని మార్గములో మనం నడిచినట్లయితే దేవుడు తప్పకుండా మనందరినీ కూడా దీవిస్తాడు. అందుకనే ఈరోజు పరిశుద్ధులైనటువంటి థోమస్ గారు తన యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క అనుభవమును కూడా మనందరితో పంచుకుంటున్నాడు. యోహాను శుభవార్త మనం చూచినట్లయితే థోమస్ గారి గురించి 3 సంఘటనలు మనం వింటున్నాం. మొట్టమొదటి సంఘటన, యేసు ప్రభు లాజరు మరణ వార్త విన్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, లాజరు చనిపోలేదు, అతను నిద్రిస్తున్నాడు. దేవుడు మహిమ పరపబడుటకై అతడు నిద్రిస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటున్నాడు. ఆ బెతానియా గ్రామం యూదయ ప్రాంతంలో ఉన్నది. అంతకంటే ముందే యూదయ ప్రాంత ప్రజలు యేసు ప్రభుని తిరస్కరించారు. యేసు ప్రభుని రాళ్లతో కొట్టాలి అని కూడా చూచారు. కానీ యేసు ప్రభు తన శిష్యులతో, ఇదిగో మరలా తిరిగి మనం ఆ యూదయ ప్రాంతానికి, అక్కడ ఉన్నటువంటి బెతానియా గ్రామానికి వెళ్దాము అన్నప్పుడు శిష్యులు భయపడారు, వద్దు అని యేసు ప్రభును వారించారు. కానీ పునీత థోమస్ గారు అంటున్నారు, రండు మనము కూడా వెళుదాము ఆయనతోనే చచ్చిపోదాం. ఎంత గొప్ప విశ్వాసం అండి, ధైర్యంతో నిండినటువంటి విశ్వాసం. రండు మనము కూడా వెళుదాము ఆయనతోనే చచ్చిపోదాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మన విశ్వాసం అంత గట్టిగా ఉన్నదా? మనలో అంత ధైర్యం ఉన్నదా? తర్వాత అదే యోహాను శుభవార్త 14వ అధ్యాయం, యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నేను నా తండ్రి సన్నిధిలోనికి వెళ్తున్నాను, నా తండ్రి సన్నిధిలో అనేక గృహములు ఉన్నవి, ఆ గృహముల దగ్గరికి, ఆ ఇంటికి మీరందరూ కూడా వస్తారు అన్నప్పుడు థోమస్ గారు బహిరంగంగా అడుగుతున్నాడు, అయ్యా నీ వెళ్ళే స్థలమేదో మాకు తెలియదు, మాకు మార్గం ఎట్లా తెలుస్తుందయ్యా అన్నప్పుడు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథమంతటిలో కూడా దేవుని యొక్క మహిమ కలిగినటువంటి మాటలు, నేనే సత్యము జీవము మార్గము అని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనములో తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనందరం విన్నటువంటి సువార్త, యోహాను శుభవార్త 20వ అధ్యాయములో యేసు ప్రభు మరణము పునరుత్థానము తరువాత ఏ యేసు ప్రభువునైతే వెంబడించినారో ఆ శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉండి భయముతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారికి దర్శనమిస్తున్నారు. ఉత్థానుడైనటువంటి యేసు ప్రభు ఆ శిష్యులకు దర్శనమిచ్చి, మీకు శాంతి కలుగునుగాక అని వారి హృదయాలను నింపుచున్నాడు. అప్పుడు ఆ సందర్భములో థోమస్ గారు వారితో లేరు. తరువాత థోమస్ గారు తిరిగి ఆ వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారెంతో ఆనందంగా చెప్పారు, ఇదిగో మేము యేసును చూచాము, ఉత్థానుడైనటువంటి యేసును మేము చూచాము. థోమస్ గారు నమ్మలే, అంటున్నాడు, నేను నమ్మను మీ మాట. యేసు నిజంగా ఉత్థానమైతే నేను ఆయనను చూచి ఆయన ప్రక్కలో నా వేలు ఉంచితే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ఎందుకని నమ్మలేదు థోమస్ గారు? యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు చెప్పాడు, ఇదిగో
నేనే పునరుత్థానమును. మరి ఆ మాట ఎందుకని తోమాసు గారు నమ్మలేదు? ఆయన యేసు ప్రభువుని కన్నులారా చూడాలని ఒక ఆశ ఉన్నది. ఇది యేసు ప్రభుని నిరాకరించడం కాదు, యేసు ప్రభు యొక్క ఉత్థానాన్ని నిరాకరించడం కాదు, కానీ తాను యేసు ప్రభువుని చూడాలి అని తన హృదయ వాంఛ ఉన్నది. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను యేసును చూచినంత వరకు నేను నమ్మను అంటున్నాడు. మరలా 8 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ శిష్యులకు మరలా దర్శనం ఇచ్చినప్పుడు, తోమాసు గారు వారితో ఉన్నప్పుడు ప్రభు వారితో అంటున్నాడు, తోమా వచ్చి నన్ను తాకుము, నా గాయములలో నీ వేలు ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. ఏ తోమాస్ అయితే నేను ప్రభువును చూచున్నంత వరకు, ఉత్థాన క్రీస్తుని చూచున్నంత వరకు కూడా నేను నమ్మనని పలికినాడో, ఒక్కసారి చూచినటువంటి ఆ యొక్క తోమాసు గారు వెంటనే ప్రభు ఎదుట సాగిలపడి, నా దేవా నా ప్రభువా అని ప్రభుని స్తుతించినాడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు మరొక మాట అంటున్నాడు, చూచి విశ్వసించు వారి కంటే చూడక విశ్వసించు వారు ధన్యులు అని తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా ధన్యులమే, ఎంతో భాగ్యవంతులం. యేసు ప్రభు మన పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాటను విశ్వసిస్తున్నాం, తాను చేసిన గొప్ప కార్యములను విశ్వసిస్తున్నాం. తాను యేసు ప్రభువుని మన కనులారా చూడకపోవచ్చు, శారీరకమైన కనులతో ఇంకా చూడకపోవచ్చు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన యందు నమ్మకం ఉంచుతున్నాం. కావున మనం ఎంతో ధన్యులం. పరిశుద్ధ గ్రంథములో దేవుని ఎదుట ధన్యులుగా ఉన్నటువంటి వారికి దేవుడు సకల దీవెనలు కుమ్మరింప చేస్తా అంటున్నాడు. అటువంటి దీవెనలు, అనుగ్రహాలు ఈరోజు మనందరి మీద కురిపింప చేస్తున్నాడు మన ప్రభు. కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి పునీత తోమాసు గారి విశ్వాసము వలె మన విశ్వాసము కూడా అధికమై యేసు ప్రభుతో ఐక్యమై జీవించి ఆ ప్రభువుకు సాక్షులుగా నిలుద్దాం. మనం జీవించినటువంటి విశ్వాసం జీవితం, మనం చేసినటువంటి మంచి కార్యముల ద్వారా దేవుడు మనలను, మన కుటుంబాలన్నిటిని దీవించాలని ఆ ప్రభుని ప్రార్థిస్తాం. మనందరము కూడా త్రియేక సర్వేశ్వరుని యందు విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించు కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద స్లీవ మీద కొట్టబడి బాధపడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వెంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరేడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్.
యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయని పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదయని పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతకు తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. నీ వరములను మాయందు నిరంతరము పదిలపరుపుమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడూను చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా మీ కుమారుని పేరట మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత తోమాసు గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా లియో జగద్గురువును, మా పూల అంతోనిగా అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారముని సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపము. దయగల తండ్రి, నలుదేశాల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనూ,
క్రీస్తుయందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మనకిచ్చిన పరమోపదేశమును భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. నీవు మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఆ ప్రభువు ఇచ్చినటువంటి శాంతిని సమాధానమును అందరం ఒకరికి ఒకరం తెలియపరచుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమునిచ్చి మనల్ని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శ్రీక్రీస్తు విందుకు వేలాయరా, దయమునరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు
అమృత విందిది లోకొందమా కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా ప్రీతితో ప్రియముగా పాల్గొందమా శ్రీక్రీస్తు విందుకు పేరాయిరా ప్రియమునరా రండి ప్రియ సంగమా భావముతో సమతను పెంచి ప్రేమను పెంచి విందిది సమభావముతో సమతను పెంచి ప్రేమను పెంచి విందిది భరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి భరతము భేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి శ్రీక్రీస్తు విందుకు ఏలాయిరా ప్రియమునరా రండి ప్రియ సంగమా శ్రీక్రీస్తు విందుకు వేలాయిరా ప్రియమునరా రండి ప్రియ సంగమా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ దివ్య సంస్కారమందు నిజముగా మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అపోస్తులుడైన పునీత తోమాసు గారితో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృపచూపుమని అర్థించుచున్నాము. ఈ ప్రభువును మా క్రియలతోనూ జీవముతోనూ ప్రకటింపచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని దీవెనల కొరకై మీ శిరములు వంచి ప్రార్థించండి. అపోస్తులులనడి పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తుడైనటువంటి తోమాసు గారి పుణ్యఫలముల ద్వారా మిమ్ము దీవించునుగాక. ఆమేన్. అపోస్తుల బోధలు వారి జీవిత ఆదర్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అట్లే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఇంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నెంకి ఉన్నావు, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నెంటి ఉన్నావు, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.